హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి మెట్లకి టైల్స్ అండి. జనరల్గా మెట్లకి గ్రానైట్ ఇలాంటివన్నీ కూడా వేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ గ్రానైట్ మార్బుల్ వేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుందని నేను వీడియో చేశాను. ఈ వీడియో ఎండ్లో ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చూసి తెలుసుకోండి. ఈ వీడియోలో మాత్రం మెట్లకి మనం టైల్స్ అనేవి వేసుకుంటే, అది మంచి క్వాలిటీలో ఉండే టైల్స్ అనేవి మనం మెటల్ ల్యాండింగ్ మొత్తం వేసుకోవాలనుకున్నట్లయితే మనకి టోటల్గా ఎంత బడ్జెట్ అవుతుంది, మెటీరియల్కి ఎంత బడ్జెట్ అనేది అవుతుంది, వేసినందుకు వాళ్ళు ఎంత కాస్ట్ అనేది తీసుకుంటారు, మనకి ఇంకా ఏమేమి మెటీరియల్ అనేది ఎక్స్ట్రా పడుతుంది, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే మీకు అర్థమయ్యేటట్లు క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి స్టెప్స్ అండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ల్యాండింగ్ మొత్తం కూడా 3 ల్యాండింగ్స్ అనేవి తిరగడం జరిగిందండి. ఈ 3 ల్యాండింగ్స్ కి కలుపుకొని 24 స్టెప్స్ అనేవి రావడం జరిగింది. మధ్యలో 2 ఫ్లాట్ ల్యాండింగ్స్ అనేవి వచ్చినాయి. అవి వచ్చేసరికి 3 అడుగులు 3 అడుగుల లెంత్ తోటి రావడం జరిగింది. ఇక ఈ మెట్లు ఏవైతే ఉన్నాయో ఈ మెట్లకి టైల్స్ అనేది మనం ఫుట్ అంటే పాదం పెట్టేది వచ్చేసరికి అడుగు తీసుకోవడం జరిగిందండి. అలాగే రైజర్ పాదం పైన మనకి మెట్టి ఎక్కి వెళ్ళడానికి పైన ఉండేదాన్ని రైజర్ అంటారు. ఈ రైజర్ వచ్చేసరికి 6 అంగుళాలు లేకపోతే 8 అంగుళాల వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి 8 అంగుళాలు ఎత్తుతోటి, అదే విధంగా అడుగు ఫుట్ పాదం పెట్టేది తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మొత్తం 24 మెట్లకి మనకి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది చూసుకుందాం. టైల్స్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ అండి. దీని యొక్క థిక్నెస్ కూడా చూడొచ్చు. మనకి జనరల్గా ఏంటంటే గ్రానైట్ మార్బుల్ అనేది వేసుకుంటూ ఉంటారు. ల్యాండింగ్ పైన బరువు అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది అనమాట. ఎవరైతే బరువు అనేది ల్యాండింగ్ మీద పడకూడదు, తక్కువ బరువులో వర్క్ అనేది చేసుకోవాలి, మంచి ప్రీమియంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు, వారు టైల్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ టైల్స్ మీరు చూసినట్లయితే ఇవి యాంటీ స్క్రిప్టెడ్ టైల్స్ అనమాట. ఇవి మనం పాదాలు వేసినా కూడా త్వరగా జారవు అనమాట. అంత క్వాలిటీగా ఈ యొక్క టైల్స్ అనేవి ఉండటం జరుగుతుంది. ఇందులోనే కొంచెం కాస్ట్ తక్కువలో కూడా వస్తాయండి. అంటే మనకి ఈ టైల్స్ ఏంటంటే మీరు ఇప్పుడు చూస్తున్నది బార్ లెంత్, మనకి హైట్ విడ్త్ అనేది కరెక్ట్గా 3 అడుగులు వెడల్పు, అదేవిధంగా దీని యొక్క పొడవు వచ్చేసరికి 6 అడుగులు పొడవుతోటి ఉంటుంది. దీన్ని కట్ చేసుకొని పీసులుగా మీరు ఇక్కడ చూసిన విధంగా మెట్లకైతే వేసుకోవచ్చు అనమాట. ఇలా కాకుండా ఆల్రెడీ కట్ చేసి మనకి టైల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అవి వచ్చేసరికి మనకి మార్కెట్లో ఒక బాక్స్ ధర వచ్చేసరికి 270 రూపాయలు 300 రూపాయల దాకా తీసుకుంటూ ఉంటారు. మనం ఇలా బార్ లెంత్లు అనేవి తీసుకొని కట్ చేసుకుంటే ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ఇవి 380 రూపాయలు ఆ విధంగా పడే ఛాన్స్ అనేది ఉంటుంది. బాక్సు ఏది మనం నార్మల్గా మనకి వచ్చే టైల్స్ యొక్క బాక్సెస్ సైజులో, మెట్లకి వేసుకునే టైల్స్ యొక్క బాక్సెస్ సైజులో అయితే మనం ఇక్కడ పెద్దవి తీసుకున్నాం. సో ఇవి వచ్చేసరికి మనకి స్క్వేర్ ఫీట్ లెక్కనైతే మనకి పట్టడం జరుగుతుంది. స్క్వేర్ ఫీట్ 70 రూపీస్ చొప్పున ఈ యొక్క టైల్స్ యొక్క కాస్ట్ అనేది ఉంటుంది. అలాగే తక్కువలో కూడా వస్తాయి అని చెప్పాను కదా, వాటి యొక్క ధర వచ్చేసరికి స్క్వేర్ ఫీట్ 50 రూపాయల చొప్పున మనకి మార్కెట్లో పట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 70 రూపీస్ పెట్టి వేసుకునే టైల్స్కి ఎంత బడ్జెట్ అవుతుంది, ప్లస్ మనకి 50 రూపాయలు పెట్టి వేసుకునే టైల్స్కి వాటికి ఎంత బడ్జెట్ అవుతుంది, రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మనకి టైల్స్ యొక్క విడ్త్ అలాగే మనకి లెంత్ ఇవన్నీ కూడా మీకు తెలిసినాయి కదా. 3 అడుగులు వెడల్పు ఉంటాయి. మనకి థిక్నెస్ అంటే హైట్ వచ్చేసరికి రైజర్ వచ్చేసరికి మనకి ఏంటంటే 8 ఇంచెస్ అనేది ఉంటుంది. ఫుట్ పాదం పెట్టుకునేది వచ్చేసరికి అడుగు అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి మధ్యలో మనకి ఏంటంటే 2 ల్యాండింగ్లు వస్తాయి. వాటికి వచ్చేసరికి 3 అడుగులు పీసులు అనేవి పట్టడం జరుగుతుంది అనమాట. సో వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా మనకి 24 స్టెప్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఒక స్టెప్కి వచ్చేసరికి 5.5 అడుగు అనేది మనకి ఇక్కడ టైల్స్ అనేవి పట్టడం జరుగుతుంది. అలాగే మనం సైడ్లు వేసే వీటికి ఏంటంటే కొంత భాగం సైడ్లు కూడా మనం పీసులు అనేవి వేసుకుంటూ ఉంటారు. సో అలా సైడ్లు వేసే పీసులు కావచ్చు, మనం మధ్యలో అక్కడక్కడ 2 ల్యాండింగ్ దగ్గర 3 అడుగులు పడతాయి అని చెప్పుకున్నాం కదా, దానికి వచ్చేసరికి 18 అడుగుల దాకా రావడం జరుగుతుంది. ఇలా మొత్తంగా కలుపుకొని మనకి 24 స్టెప్స్కి మనకి వచ్చేసరికి 180 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనకి ఇక్కడ టైల్స్ అనేవి మనం కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి 180 అడుగులు అనేది టైల్స్ కొనుక్కోవాలి. ఇది మనం ఇందాక చెప్పుకున్నట్లు ఫర్ SFT అనేది 50 రూపాయలు పెట్టి తీసుకున్నట్లయితే మీకు 9,000 రూపాయల కాస్ట్ అనేది అవుతుంది. అదే మీరు 70 రూపాయలు పెట్టి ఈ టైల్స్ అనేవి కొనుగోలు చేశారనుకోండి, 12,600 రూపాయల దాకా కాస్ట్ అనేది అవటం జరుగుతుంది అనమాట. ఓన్లీ టైల్స్ అనేవి కొనుగోలు చేసినందుకు మాత్రమే. ఇక ఈ టైల్స్ అనేవి వేసినందుకు ఎంత తీసుకుంటారన్నట్లయితే ఒక స్టెప్కు వచ్చేసరికి 200 రూపాయల నుంచి 250 రూపాయల వరకు కూడా వారి యొక్క డిమాండ్ని బట్టి తీసుకుంటూ ఉంటారు. అంటే ఒక స్టెప్కి వచ్చేసరికి 250 రూపాయలు అనేది తీసుకుంటారనమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ మొత్తం 24 స్టెప్స్ అనేవి రావడం జరిగింది. కాబట్టి 24 ఇంటూ మనకి 250 రూపాయల చొప్పునే తీసుకున్నట్లయితే మనకి 6,000 రూపాయల దాకా ఓన్లీ ఇవి మనకి టైల్స్ అనేవి వేసి ఇచ్చినందుకు కాస్ట్ అనేది అవడం జరుగుతుంది.
అలాగే దీనిలోకి సిమెంట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ సిమెంట్ వచ్చేసరికి ఇంచుమించుగా 2 నుండి 3 సిమెంట్ బ్యాగుల వరకు కూడా పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. సో 3 బ్యాగులు అంటే ఫర్ బ్యాగ్ అనేది మనకి ₹320 చొప్పున అయితే ప్రెజెంట్ తీసుకుంటున్నారు కాబట్టి ₹960 దాకా సిమెంట్‌కి ఖర్చు అనేది అవ్వడం జరుగుతుంది. శాండ్‌కి వచ్చేసరికి ఒక ₹1000 వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనకి టోటల్ బడ్జెట్ అనేది మనం మంచి క్వాలిటీ టైల్స్ ఫర్ ఎస్ఎఫ్టీ అనేది ₹70 పెట్టి తీసుకున్నట్లయితే దానికి టోటల్‌గా అయ్యే బడ్జెట్ ₹20,600 దాకా అయితే కాస్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ట్రాన్స్‌పోర్టింగ్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఇంచుమించుగా ₹22,000 దాకా మీకు బడ్జెట్ అనేది అవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మనం ₹70 పెట్టి టైల్స్ అనేవి తీసుకున్నట్లయితే. అదే మనం ₹50 ఫర్ ఎస్ఎఫ్టీ పడే టైల్స్ తీసుకొని ఇదే వర్క్ సేమ్ ఇదే విధంగా మనకి ఇవే స్టెప్స్‌కి చేయించుకున్నట్లయితే ఇంచుమించుగా మనకు అయ్యే బడ్జెట్ వచ్చేసరికి ₹17,000 దాకా కాస్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఇవన్నీ కూడా మీరు తీసుకునే టైల్స్‌ని బట్టే కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనకి టైల్స్ అనేవి ఫర్ బాక్స్ అనేది మనకి ₹270 ఉండేవి ఉంటాయి, ₹250 పడే టైల్స్ అనేవి ఉంటాయి. అలాగే ₹300 పడే టైల్స్ ఉంటాయి, ₹380 పడే టైల్స్ ఉంటాయి. ఇలా మీరు తీసుకునే టైల్స్ వాటి యొక్క డిజైను అలాగే వాటి యొక్క థిక్‌నెస్‌ని బట్టే మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. టైల్స్ తప్పించి మిగతా ఏవైతే ఉన్నాయో వర్క్ చేసినందుకు గాను మిగతా ఎక్స్ట్రా మెటీరియల్‌కి గాను వీటిలన్నిటికి సేమ్ కాస్ట్ అనేది అవుతుంది. కాకపోతే వీటికి మాత్రమే చేంజ్ అయితే అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చింది, వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్‌లో అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఈ వీడియోస్ అనేవి మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.